మనం వృద్ధి పొందుతున్నామంటే, మన జీవితంలో అభివృద్ధి చెందుతున్నామంటే దానికి కారణము దేవుని కృప మాత్రమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కృప కావాలండి, దేవుని కృప కావాలా? దేవుని కృప కావాలి. ఆయన కృప లేకుండా మనం ఏం చేయలేము. మరి ఇంకేం జరుగుతుంది? విమోచన. ఆయన కృప చొప్పున విమోచన జరుగుతుంది. విమోచన అంటే నువ్వు బాధల్లో ఉండవచ్చు, వ్యాధుల్లో ఉండవచ్చు, కష్టాల్లో ఉండవచ్చు, నష్టాల్లో ఉండవచ్చు, అనేకమైన ఇబ్బందులలో ఉండవచ్చు. దేవుని యందు ఆశ పెట్టుకుంటే, ప్రభునందు ఆశ పెట్టుకుంటే ఏం జరుగుతుంది? అక్కడ అన్నిటి నుండి కూడా, బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు అన్నిటి నుండి కూడా నీకు విమోచన లభిస్తూ ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. అవునండి, నమ్ముతున్నారా? నమ్ముతున్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకోటి ఉంది. ఏంటది? ఏంటండి చెప్పండి? అందరిలో ఉండేది ఆయన వైపు, ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు పిల్లరా, మనలో ఉన్న పాపాలన్నీ కూడా క్షమించబడతాయి, పాపముల నుండి విమోచించబడతాం. దేవునికి స్తోత్రం. ఎంతటి పాపి అయినా సరే, ఎంతటి ఘోరమైన పాపం చేసినా సరే, తెలిసిగా చేసేది, తెలియక చేసినవి. దేవునికి స్తోత్రం. తెలిసి పాపం చేస్తే గొప్ప నేరం. తెలియక పాపం చేసినప్పుడు దేవుడు దాన్ని క్షమిస్తాడు, దానిలో అనుమానం ఏమీ లేదు. తెలిసి మరి పాపాలు చేస్తూ ఉంటే దానికి క్షమించడానికి అవకాశం లేదు పిడారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తెలిసి పాపం లేకుండా జీవించాలి మనం. అప్పుడు దేవుని యందు ఆశ పెట్టుకున్నప్పుడు, ప్రభువుని యందు ఆశ పెట్టుకున్నప్పుడు పిడారా ఏం జరుగుతుంది? దోషములన్నిటి నుండి ఆయన విమోచించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను ఆశ పెట్టుకున్నప్పుడు పిల్లారా మనలో దోషములన్నీ కూడా విమోచించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.